మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. వెల్కమ్ టు మీటీ న్యూస్. నేను ప్రసాద్. మహిళలను టచ్ చేసే నడి రోడ్డు పైన కాల్చి పడేస్తా అని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కామెంట్ చేశాడు. మొన్న జరిగినటువంటి కోయంబత్తూరు 10 ఏళ్ల బాలిక మీద జరిగినటువంటి రేపుని ఆయన చాలా సీరియస్గా తీసుకున్నాడు. దానికోసం తమిళనాడులో కొత్త నిర్ణయం తీసుకొని ఈరోజు ఒక ఆడవాళ్ళకి రక్షణ కోసం ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చాడు. అదే సింగప్పన్ టాస్క్ ఫోర్స్ అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చి వాళ్ళకు దాదాపుగా 354 కోట్ల నిధులు మంజూరు చేస్తూ వాళ్ళకు ఒక రక్షక్ వెహికల్, దాంట్లో ఒక మినిమం ఎస్ఐ, ఒక ముగ్గురు కానిస్టేబుల్ విత్ వెపన్స్ తో దానికి ఒక అంటే ఏ ఏరియాలో ఉన్నాం ఏంటి అనేది ఒక గూగుల్ మ్యాప్ వచ్చేటట్టు కూడా ఒక సర్వర్ని అమర్చి వాళ్ళకు దాదాపుగా 354 కోట్ల నిధులు మంజూరు చేసి వాళ్ళకు మహిళల కోసం రక్షణ చట్టాన్ని తీసుకొచ్చాడు. నిజంగా ఏదైతే తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ తీసుకున్నటువంటి ఈ యొక్క ఆలోచన విధానాన్ని మహిళలో ఒక నిజంగా వాళ్ళకు ఒక సంతోషాన్ని ఇస్తుంది. నిజానికి ఒక కోయంబత్తూరులో 10 ఏళ్ల అమ్మాయి మీద జరిగినటువంటి రేపుని వాళ్ళు చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇలాంటి అఘాయిత్యాలు, ఇలాంటి దారుణాలు, ఇలాంటి ఘోరాలు, ఇలాంటి ఆలోచన రావాలన్నా కూడా భయపడేటట్టు చేర్చే ఒక కొత్త చట్టాన్ని తీసుకురావాలని విజయ్ చాలా సీరియస్ గా తీసుకున్నాడు. తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు కూడా ఇలాంటి ఆలోచన చేయని ప్రభుత్వాలకు భిన్నంగా ఆయన తీసుకున్నట్టుగా ఒక ఆలోచన విధానం. కేవలం 2 రోజులు ఆలోచన చేసి దానికోసం 354 కోట్ల నిధులు మంజూరు చేసి ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఒక కొత్తగా విధానంతో ఒక సింగప్పన్ టాస్క్ ఫోర్స్ తోని వాళ్ళని ఒక చట్టాన్ని తీసుకొచ్చి మహిళలకు రక్షణగా, మహిళలకు నేను ఉన్నాను అన్నట్టుగా ఈ రోజు విజయ్ తీసుకున్నటువంటి ఆలోచనని అందరిలో ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అందరూ కూడా మహిళలు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఇలాంటి చట్టాలు రావాలి, ఇలాంటి ఆలోచన విధానం ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఏదైతే ఒక మహిళ అర్ధరాత్రి రోడ్డు పైన నడిచినప్పుడే మనకు స్వాతంత్రం వచ్చిందని ఎట్లా చెప్పుకుంటామో అలాంటి విషయాలు ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే సమాజంలో మాదక ద్రవ్యాలు, గాంజాయి, డ్రగ్స్, కోకైన్ ఇలాంటివి యథేచ్ఛగా ఈరోజు మనం తిరుగుతున్న సమాజంలో చాలా ఈజీగా దొరుకుతున్నవి. అంటే ఏదైతే కిరాణా కొట్లలో ఏదైతే సరుకులు ఎలా తీసుకుంటామో, ఏదైతే పాన్ షాప్లలో కూడా అంత ఈజీగా దొరికే ఆలోచన ఉంటుంది. ఎప్పుడో ఒకప్పుడు దాదాపుగా పెద్ద పెద్ద టౌన్లలో, పెద్ద పెద్ద టాప్ మోస్ట్ సిటీలలో కేవలం ధనిక వర్గాల పిల్లలు ఎంజాయ్ చేయడానికి ఉపయోగిస్తున్న మాదక ద్రవ్యాలు ఇప్పుడు గ్రామ స్థాయికి వస్తున్నవి. దానివల్ల యువకులు చాలా మంది దానికి బానిసలు అయిపోయి వాళ్ళ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. అంటే ఆ ఒక్క గంజాయి వాడుతూ వేరే సమాజంలో కానీ ఏదైతే అధిక స్పీడ్గా వెళ్ళి ప్రాణాలు కోల్పోతున్నారు, లేకపోతే ఇతరులపై దాడి చేసి ప్రాణాలు తీస్తున్నారు, లేకపోతే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, లేకపోతే పక్కింటి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు, లేకపోతే వారు ఇంకేదన్నా అమ్మాయిల విషయంలో అయితే చాలా సీరియస్ గా వాళ్ళు తీసుకెళ్లి ఏదైతే వాళ్ళకు యాసిడ్ పోయాలా, లేకపోతే ప్రాణం తీయాలా, లేకపోతే మరో ఏ రకమైన ఇబ్బందులు పెట్టాలనే ఆలోచన విధానాన్ని ఈ గాంజాయి మత్తులో ఏం చేస్తున్నారో తెలియని భ్రమలో యువత ఈరోజు ముందుకు వెళ్తా ఉంది. యువత అంటే దేశానికి ఆదర్శం, దేశానికి పట్టుకొమ్మలు, దేశానికి యువత కావాలి, వీళ్ళే ఆదర్శంగా ఉండాలి. ఈ రోజు బాలలు రేపటి పౌరులు అన్నట్టుగా ఏదైతే చెప్తున్న విధానంలో యువత అనేది చాలా కీలకమైన వ్యక్తులు. అలాంటి సమాజంలో ఇలాంటి యువత గాంజాయికి, డ్రగ్స్ కి అలవాటు పడి ఎంతో మంది ప్రాణాలు తీస్తున్నారు. అలాంటి ఆలోచన విధానంలోనే కోయంబత్తూరులో 10 ఏళ్ల అమ్మాయి పైన జరిగినటువంటి రేపుకు నిదర్శనం తమిళనాడులో ముఖ్యమంత్రి విజయ్ తీసుకున్నటువంటి ఒక ఆలోచనకు ఈ రోజు శ్రీకారం చుట్టారు. 354 కోట్ల నిధులు మంజూరు చేసి వాళ్ళకు ఒక రక్షణ చట్టాన్ని తీసుకొచ్చి వాళ్ళ కళ్ళ ముందు ఉంచారు. నిజంగా తమిళనాడు ప్రజలు చాలా ఆయన విజయ్కి ఎంతో పొగడ్తలతో ముంచేస్తున్నారు. నిజంగా ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే మహిళలను గౌరవించాలి, మహిళలను పూజించాలనే ఆలోచన విధానాన్ని వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో, గ్రామ స్థాయిలో కూడా తీసుకెళ్తున్న సందర్భం చూస్తున్నాం. కాకపోతే అదే విషయంలో కూడా గాంజాయిని కంట్రోల్ చేసే విధానం కేవలం పోలీస్ శాఖనే కాకుండా సమాజంలో జరుగుతున్న ప్రతి ఒక్కరికి బాధ్యత ఉండాలి. ఎవరు గాంజాయి మత్తులో ఊగుతున్నారు, ఎక్కడి నుంచి వీళ్ళు సరఫరా చేస్తున్నారు, ఎవరి దగ్గర నుంచి ఈ గాంజాయి గ్రామాలకు వస్తుంది, మనకు కూడా ఒక భాగం ఉంది, మనకు కూడా బాధ్యత ఉంది, మనకు కూడా ఒక కుటుంబం ఉంది, మన ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు. ఆ ఒక ఆలోచనతోని కూడా మనం పోలీస్ శాఖ వారికి, అధికారులకు మనం కూడా వాళ్ళకి ఏదో ఒక రకంగా మనం చూస్తూ వాళ్ళకు కూడా తోడుంటే దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. కేవలం పోలీసు వారే వస్తారు, వాళ్ళే చూస్తారు, వాళ్ళే పట్టుకుంటారు, వాళ్ళే శిక్షలు వేస్తారు, వాళ్ళే అరెస్ట్ చేసి వాళ్ళని కఠినంగా శిక్షిస్తారనే ఆలోచన విధానం అందరం కూడా మర్చిపోవాలి. పోలీస్ శాఖకు మనలాంటి వాళ్ళు ఏదైనా మెసేజ్ ఇస్తే దాని ద్వారా వాళ్ళు డ్రగ్స్ ఆ గ్యాంగ్ని ఎక్కడుందో ట్రేస్ అవుట్ చేసి మొత్తం గ్యాంగ్ని బయటికి తీసుకొచ్చే విధానం ఒక శాఖ, ఒక సిస్టమ్ ఉంటుంది.
ఆ సిస్టానికి మన వంతు ప్రయత్నం కూడా, మన వంతు సహకారం కూడా వాళ్ళకి అందిస్తున్నట్టయితే సమాజం మరింత కొంచెం ముందుకు వెళ్తుంది. ఏదైతే ఈరోజు తమిళనాడులో తీసుకున్నటువంటి నిర్ణయం అన్ని రాష్ట్రాలలో కూడా ఇలాంటి ఆలోచన విధానం తీసుకోవాలి. ఒక దానికంటే ఒక టోల్ ఫ్రీ పెట్టాలి. 100 ఉంది. ఇమ్మీడియట్లీ వాళ్ళు కూడా 5 నిమిషాల లోపే ఫోన్ చేసిన 5 నిమిషాల లోపే వాళ్ళు మనకు సంఘటన స్థలానికి చేరుకుంటున్నారు. ఒక జీపీఎస్ ద్వారా వాళ్ళు ఈ ప్రదేశంలో, ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా ఏం జరిగినా దాన్ని ఐడెంటిఫై చేయడానికి, ట్రేస్ అవుట్ చేయడానికి కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి. దానికంటూ ఒక సర్వర్ ఉంటుంది, దానికంటూ ఒక ప్లాన్ ఉంటుంది, దానికంటూ సపరేట్గా ఒక టీం ఉంటుంది. ఆ టీం ఒక పర్యవేక్షణ చేస్తుంది. అలాంటి ఆలోచన విధానంతో తప్పు చేయాలంటే ఒక మనిషి భయపడాలి. తప్పు చేయాలంటే దీని వెనకాల ఎలాంటి కఠినమైన శిక్షలు ఉండాలి, ఎలాంటి చర్యలు ఉండాలి, ఎలాంటి వాడికి పనిష్మెంట్ ఉంటుంది అనేది ప్రతి ఒక్కరు భయపడాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వాలు తీసుకురావాలి. ఎందుకంటే సమాజంలో ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంటుంది. ప్రతి ఇంట్లో మన ఇంట్లో మనకు వాడు తెలియదు, వాడు సమాజంలో ఏం చేస్తున్నాడో, బయటకు వెళ్తే ఎట్లా ఉంటున్నాడో, ఎలా ప్రవర్తిస్తున్నాడో, ఎలాంటి మాదక ద్రవ్యాలు తీసుకొని సమాజానికి విరుద్ధంగా పోతా ఉన్నాడో మన ఇంట్లో మనకు తెలియదు. కానీ మన ఇంట్లో ఉన్న యువతని, తమ్ముళ్ళని కానీ ఎవరిని కానీ బయట తిరిగే వాళ్ళని గమనించాలి, అబ్జర్వేషన్ చేయాలి. మన ఆలోచన విధానం ఎటువైపు పోతుంది, వాడు ఏమేమి ఆలోచన చేస్తున్నారు, వాడు తిరిగే ఫ్రెండ్స్ సర్కిల్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఆలోచన ఏముంటుంది అనేది కూడా మనం కూడా వారిని పర్యవేక్షిస్తుంటే వాడు తీసుకునే నిర్ణయాలు, మన ఆలోచన విధానాలు మనకు తెలిసిపోతా ఉంటవి. ఏదైనా ఒక తప్పు జరగాలంటే దాని వెనకాల ఒక వారం రోజులు, 15 రోజులు దాని వెనకాల మాస్టర్ ప్లాన్ చేస్తారు ఇలాంటి వాళ్ళు. అలాంటిది తెలియాలంటే మనం వాళ్ళతోని కొంచెమన్నా కాసేపైనా మనం మూవ్ అవ్వాలి. అప్పుడు ఏమైనా మనకు తెలిసే అవకాశం ఉంటే ఇమ్మీడియట్లీ పోలీసు వాళ్ళని సంప్రదించి ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఈ సమయంలో వీళ్ళు ఈ ప్రాంతంలో కలుస్తున్నారు, వీళ్ళు ఎందుకు కలవాల్సి వస్తుందని ఏదైనా ఇన్ఫర్మేషన్ పోలీసు వాళ్ళకి ఇచ్చినట్టయితే వాళ్ళు ఇన్ టైంలో చేరుకొని అక్కడ ఉన్న వారిని అందరినీ కూడా పట్టుకొని వాళ్ళని అడిగి క్వశ్చన్ చేసే, ప్రశ్నించే అవకాశం ఉంటుంది. దాని ద్వారా కొన్ని విషయాలు బయటకు వచ్చే ఆలోచన ఉంటుంది. ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా హోంశాఖ తీసుకున్న ఆలోచన అంటే పోలీస్ శాఖ వారు చాలా కీలకంగా పనిచేయాలి. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ పోలీస్ శాఖ, ఎక్సైజ్ శాఖ చాలా మంది అధికారులు ఈ భాగాల మీద, వీటి మీదనే, మాదక ద్రవ్యాల మీద చాలా సీరియస్ గా పనిచేస్తా ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, మన తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు కూడా డ్రగ్స్ లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలి, డ్రగ్స్ లేని రాష్ట్రంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి. యువత ఎంతో ప్రాణాలు కోల్పోతున్నారు ఈ డ్రగ్స్ వల్ల. అలాంటి ఆలోచనని మనం నిర్మూలించాలంటే మనం డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేసుకోవాలనే ఆలోచన కూడా చాలా సమావేశంలో చెప్పుకొచ్చిండు. చూస్తా ఉన్నాం, కోయంబత్తూరులో జరిగినటువంటి సంఘటనకి ఈ రోజు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తీసుకున్న ఆలోచనకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఎందుకంటే మహిళలకు, ఆడవారు అందరూ కూడా నా చెల్లెళ్ళు అన్నట్టుగా ఆయన కొన్ని సమావేశంలో కూడా చెప్పుకునే ప్రయత్నం చేశారు. నిజంగా వాళ్ళకు అండగా నేను ఉంటాను, వాళ్ళకి ఏం జరిగినా నేను మంచి నిర్ణయం తీసుకొని వాళ్ళకు ఫుల్లుగా సెక్యూరిటీ ఇస్తాను అనే ఆలోచనతోనే ఈ రోజు ఒక కొత్త సిస్టాన్ని తీసుకొచ్చాడు. దానికి సిస్టాన్ని తీసుకురావడమే కాకుండా దాని ఇంప్లిమెంటేషన్ ఎలా జరగాలి, ఎలా ఉండాలి, ఎవరు పర్యవేక్షణలో ఉండాలి, దాన్ని ఎవరు మానిటరింగ్ చేయాలి, దాన్ని ఎట్లా మూవ్ చేయాలి, ఎట్లా స్ప్రెడ్ చేయాలి, ఎట్లా పబ్లిసిటీ చేయాలి, ఎట్లా మహిళలకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఎట్లా ఇవ్వాలి, దాని ద్వారా ఒక ఫోన్ ద్వారా ప్రతి ఒక్కరికి ఇప్పుడు వాడుతున్న ప్రతి సమాజంలో ప్రతి ఒక్కరికి ఒక స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ఆ స్మార్ట్ ఫోన్ కి ఆ పోలీస్ శాఖ నుంచి కూడా ఏదైనా ఇంటర్నల్ లింక్ ఇచ్చేసి ఏదైనా ఇన్సిడెంట్, ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఇమ్మీడియట్లీ పోలీసు వారికి ఒక మెసేజ్ వెళ్ళేటట్టు ఒక సిస్టాన్ని ఆలోచిస్తున్నాడు ఆయన. నిజంగా నూతన టెక్నాలజీని ఆయన ఏదైతే ఎంకరేజ్ చేస్తున్న విధానాన్ని దాదాపు ఆయన ఈ రోజు 354 పైచిలకు కోట్లని ఈ రోజు మంజూరు చేయబోతున్న తరుణంలోని ఆయన దాని కొత్తగా ఒక టాస్క్ ఫోర్స్ సిస్టాన్ని తీసుకొచ్చి మహిళలకు అందరికీ రక్షణ ఇవ్వాలి, మహిళలందరినీ కాపాడుకోవాలి, ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠినంగా ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళకు కఠినమైన శిక్షలు పడాలి. అలాంటి ఆలోచన చేసినప్పుడే, తప్పు చేయాలంటే ప్రతి ఒక్కరు భయపడాలి. అలాంటి ఆలోచన రాకుండా కూడా మనం దాని చిన్న మొక్క ఉన్నప్పుడే దాన్ని తుంచేయాలనే ఒక సిస్టాన్ని ఆయన ఈ రోజు తమిళనాడు ప్రజలకు ఒక భరోసా ఇవ్వబోతున్నాడు. దీని ద్వారా ఆయన చాలా వరకు ప్రశంసలు అందుకుంటున్నాడు. కానీ మొత్తానికైతే కొన్ని నిధులు మంజూరు చేశారు, ఒక సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారు, కొన్ని అధికారులని దీనికి డివైడ్ చేశారు, మహిళలకు ఒక భరోసా ఇచ్చాడు. మహిళలకు ఒక భరోసా ఇస్తూ ఆయనకు నేనున్నట్టు ఒక మెసేజ్ ఇచ్చాడు. కానీ ఇది ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది, ఎలా మానిటరింగ్ చేస్తారు, ఎలా ప్రజలకు ఒక భరోసా కల్పించే అవకాశం తీసుకొస్తారు ఎవరంటే అధికారులు. దానికంటూ ప్రత్యేకమైన చట్టం, దాని ద్వారా ఎట్లా ముందుకు వెళ్ళాలి, ఎట్లా దాన్ని చేయాలి, ఉన్న పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్ని కిలోమీటర్ల వరకు ఈ సిస్టమ్ ద్వారా ఆ ట్రాక్ ని మనం జరుగుతున్న సంఘటన ఎట్లా ముందుకు వెళ్ళాలి అనే ఒక ఆలోచన విధానంతో ఆయన అయితే ఒక రివ్యూలో ఒక సమావేశాలు అయితే ఏర్పాటు చేసుకో ఉన్నాడు. ఏది ఏమైనా ఈ రోజు తమిళనాడు ప్రజలకు ఆయన ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చాడు. మహిళలను టచ్ చేస్తే నడి రోడ్డు పైన
కాల్చి పడేస్తా అన్నట్టుగా ఈరోజు విజయ్ చెప్పుకొచ్చాడు. నిజానికి ఆయన చెప్పే మాటల్లోని చాలా గాంభీర్యత్వం కనిపిస్తుంది. చాలా భయంకరమైన చట్టాలు ఉంటాయి అనిపిస్తుంది. తప్పు చేయాలంటే ఆలోచించాలన్నా కూడా వాడు భయపడలేనట్టు కొత్త విధానాన్ని తీసుకొస్తున్నాడు. మొత్తానికి తమిళనాడు మహిళలకందరికీ భరోసా ఇస్తున్న కొత్త ముఖ్యమంత్రి విజయ్ దీనివల్ల ఆయన ఎంతమందికి మహిళలకు రక్షణ ఇస్తారు, ఎంతమంది మహిళల్లో కొంచెం ఆయనకు ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తా ఉన్నారు తమిళనాడు ప్రభుత్వం. మొత్తానికి ఇదండి, చూస్తూనే ఉండండి. మరో అంశంతో మీ ముందుకు వస్తాను. నేను మీ ప్రసాద్.